మనుష్య జన్మ. ఆత్మజ్ఞానం పొందటానికి మనుష్య జన్మ మాత్రమే అనువైన జన్మ. అందుకని శరీరం రాలిపోయే లోపల ఈ జ్ఞానం పొందటానికి పూర్తిగా కృషి చేయాలి. ఈ జన్మలో చేయకపోతే మంచి అవకాశం పోగొట్టుకున్నట్లే. మళ్ళీ మనుష్య జన్మ పొందుతాడు అన్న నమ్మకం లేదు. ఈ 14 లోకాల్లో ఎందులోనైనా ఎలాగైనా పుట్టొచ్చు. ఈ జన్మలో బ్రహ్మ గురించి తెలుసుకున్న వ్యక్తికి పునర్జన్మ ఉండదు. ఈ జన్మలో తెలుసుకోలేకపోతే పునర్జన్మ ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందటానికి అత్యుత్తమమైనది మనుష్యలోకం. పితృలోకంలో లాగా ఏంటంటే ఆత్మ ఒక కళలాగా ఉంటుంది. పితృలోకంలో ఆత్మజ్ఞానం ఒక కళలాగా ఉంటుందన్నమాట. కళ గుర్తుండదు కదా మనకి, అస్పష్టం కదా. అట్లా గంధర్వలోకంలో మనకి ఆత్మజ్ఞానం మన మొహాన్ని నీటిలో చూసుకున్నట్లు ఉంటుంది. అది కూడా అస్పష్టమే. నీరు కదిలితే ముఖం సరిగ్గా కనపడదు. మరి బ్రహ్మలోకంలో క్రమముక్తి కలుగుతుంది. కానీ బ్రహ్మలోకానికి వెళ్ళటం అంత తేలిక కాదు కదా. కాబట్టి ఫైనల్గా శాస్త్రం చెప్పేది ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందటానికి భూలోకమే ఉత్తమం. మనుష్య జన్మ పొందటం కష్టమా? మనం ఇప్పుడు ఉన్నది మనుష్య జన్మలోనే కదా. ఈ జన్మను సద్వినియోగం చేసుకోండి చాలు.